హాయ్ అండి. ఈరోజు మనం మసాలా వడ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా పచ్చెనగపప్పు 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. తరువాత ఒక దాంట్లో వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటాయి మసాలా వడలు. దీనికి 2 రకాల మసాలాలు కావాలి. ఒకటి రెడ్ చిల్లీది, ఒకటి గ్రీన్ చిల్లీది. ముందుగా రెడ్ చిల్లీ తయారు చేసుకుందాం. మసాలా ధనియాలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి తీసుకోవాలి. కారం ఎక్కువ కావాలంటే ఇంక 2 యాడ్ చేసుకోవచ్చు. మేము తక్కువ తింటాము, అందుకే 3 వేసుకున్నాం. దీన్ని మెత్తగా గ్రైండ్ పట్టాలి. గ్రైండ్ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ పౌడర్ తయారు చేద్దాం. ముందుగా 4 అల్లం ముక్కలు, తర్వాత 10-15 వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ 3 వేసుకోవాలి. దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది రెడ్ చిల్లీ, ఇది గ్రీన్ చిల్లీ పౌడర్. దీంట్లో 2 కలిపి వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తాయి. ముందుగా నానబెట్టుకున్న పప్పుని కొంచెం పక్కన పెట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొంచెం. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలు కలుపుకోవాలి. అంతా మొత్తం బాగా కలుపుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటే చాలా టేస్ట్ వస్తాయి. 2 మసాలాలు వేసినందుకు ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత పొయ్యి మీద నూనె వేడి చేసుకుందాం. ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న పచ్చెనగపప్పు దీంట్లో కొంచెం కలుపుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. నూనె వేడైందో లేదో టెస్ట్ చేసుకుందాం. బాగా వేడైంది. తర్వాత కొంచెం చిన్నగా ముద్ద తీసుకొని చిన్నగా అలా ప్రెస్ చేస్తే చాలు. నూనెలో వేసుకుంటే బాగా ఉంటాయి. తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత ఎర్రగా కాలినాక తీసేయాలి పక్కకి. బాగా ఎంత ఎర్రగా కాలినాయో చూడండి. దీనికి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో.